Hi everyone, welcome back to Mano Teachers channel. So ఇవాల్టి క్లాస్ లో పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్ అనే బిఎడ్ సబ్జెక్ట్ నుంచి థర్డ్ యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. ఆల్రెడీ 2 యూనిట్స్ అనేటివి మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి. ప్లేలిస్ట్ అనేటివి ఉంటాయి. ప్రతి ఒక్క యూనిట్ కి సెపరేట్ ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ లో యూనిట్ కి సంబంధించిన అన్ని వీడియోస్ అండ్ అలాగే నోట్స్ అనేది అవైలబుల్ ఉంటుంది, చూసేయండి. సో థర్డ్ యూనిట్ అనేది స్టార్ట్ చేసాము, దాని యొక్క కంటిన్యూషన్ క్లాస్ ఇది. సో ఈ వీడియో ఎండింగ్ లో మీకు థర్డ్ యూనిట్ యొక్క ప్లేలిస్ట్ కూడా కనిపించేస్తుంది, అక్కడ నుంచి చూసేయచ్చు ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్. సో కమింగ్ టు ద క్లాస్, ఇవాళ క్లాస్ లో మనం ఆర్గన్స్ ఆఫ్ స్పీచ్ గురించి చూద్దాం. సో మనం మాట్లాడేటప్పుడు మన బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తాయి, ఏ మెకానిజమ్స్ వర్క్ అవ్వడం వల్ల మనం మాట్లాడగలుగుతున్నాం, సౌండ్స్ అనేవి ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం అనేది తెలిసి ఉండాలి. దాని ద్వారా ఏంటంటే సో చిన్న చిన్న వేరియేషన్స్ ద్వారా ఎలాంటి సౌండ్స్ మనం చేయొచ్చు అనేది తెలుస్తుంది. సో అందుకే మనకి పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్ లో ఈ సౌండ్స్ యొక్క మెకానిజం బాడీలో ఎట్లా వర్క్ అవుతుంది అనేది ఇచ్చారు. సో దాంట్లో భాగంగా ఆర్గన్స్ ఆఫ్ స్పీచ్ గురించి చూద్దాం. The source of energy for the production of most of the speech sounds in the air stream expelled from the lungs, which passes up the trachea or windpipe, and it's modified in various ways by the larynx, the pharynx, the mouth and the nose. These modifications produce the different sounds of speech, which can be described according to the ways in which the airstream is modified. A detailed description of the various organs of speech and their role follows. సో మనకి ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఏమని ఇచ్చారు, మనకి సౌండ్స్ అనేటివి ఎలా అయితే ప్రొడ్యూస్ అవుతున్నాయో మనం మాట్లాడడానికి, అది ఎయిర్ స్ట్రీమ్ వల్ల ప్రొడ్యూస్ అవుతున్నాయి. అది లాస్ట్ క్లాస్ లో మనం చూసాం. ఆ ఎయిర్ స్ట్రీమ్ అనేది లంగ్స్ నుంచి వస్తుంది. సో లంగ్స్ నుంచి ట్రాకియాకి వస్తుంది, విండ్ పైప్ కి వస్తుంది. అక్కడ మోడిఫికేషన్స్ అనేటివి అవుతుంది అనమాట. వేటి ద్వారా అవుతుంది, లారింగ్స్ ద్వారా, ఫారింగ్స్ ద్వారా, మన మౌత్ నోటి ద్వారా అండ్ నోస్ ద్వారా. అప్పుడప్పుడు నోస్ తోటి కూడా మనము మాట్లాడతాం. దీస్ మోడిఫికేషన్, ఈ మోడిఫికేషన్ ఏదైతే ఉందో సౌండ్స్ ప్రొడ్యూస్ చేసేది, సో అది ఎయిర్ స్ట్రీమ్ ని మోడిఫై చేయడం వల్లనే అవుతుంది అనమాట. ఓకే, సో దాని యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది కింద ఇవ్వడం జరిగింది. సో ఈ మోడిఫికేషన్స్ లారింగ్స్, ఫారింగ్స్, మౌత్, నోస్ వీటి ద్వారా అవుతుందని అన్నాం కదా. సో అది ఎలా అవుతుందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఏంటి మనకి లారింగ్స్. The larynx is a bony structure formed of cartilage and muscles. సో లారింగ్స్ అనేది బోన్ స్ట్రక్చర్ లెక్క ఉంటుంది, కానీ పూర్తి బోన్ కాదు, కార్టిలేజ్ బోన్స్ తోటి అండ్ మజిల్స్ తోటి ఫామ్ అయింది అనమాట. ఓకే, ద లారింగ్స్ క్యాన్ బి రిగార్డెడ్ యాజ్ ద హ్యూమన్ సౌండ్ బాక్స్. సో ఈ లారింగ్స్ ని సౌండ్ బాక్స్ అని మనం పిలవచ్చు హ్యూమన్ బాడీలో. ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ ద టాప్ ఆఫ్ ద విండ్ పైప్. సో ఎయిర్ అనేది విండ్ పైప్ నుంచి వస్తుంది. ఆ విండ్ పైప్ లో టాప్ మోస్ట్ లో ఉండేది ఏంటి, లారింగ్స్. ద ఎయిర్ ఫ్రమ్ ద లంగ్స్ హ్యాస్ టు కమ్ అవుట్ త్రూ ద విండ్ పైప్ అండ్ ద లారింగ్స్. సో ఎయిర్ అనేది ఈ విండ్ పైప్ ద్వారానే వెళ్తూ లారింగ్స్ నుంచి వస్తుంది అనమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే వోకల్ కార్డ్స్. ఇన్ ద లారింగ్స్ ఆర్ ద వోకల్ కార్డ్స్. సో ఈ లారింగ్స్ లోనే, ఈ సౌండ్ బాక్స్ అని అన్నాం కదా లారింగ్స్ ని, ఆ లారింగ్స్ లోనే వోకల్ కార్డ్స్ అనేవి ఉంటాయి. 2 folds of tissues that can be brought together or separated by muscular actions. సో ఈ వోకల్ కార్డ్స్ లో మనకి 2 fold of tissues ఉంటాయి అనమాట. 2 టిష్యూస్ అనేటివి ఉంటాయి. ఆ టిష్యూస్ అనేటివి సపరేట్ చేయొచ్చు అండ్ టుగెదర్ తీసుకురావచ్చు. మస్కులర్ యాక్షన్ ఇది. ఓకే, మన బాడీలో సపరేషన్ టుగెదర్ తీసుకురావడం వల్ల, దగ్గర చేయడం వల్ల సౌండ్స్ అనేటివి డిఫరెంట్ గా ప్రొడ్యూస్ అవుతాయి. ద ఓపెనింగ్ బిట్వీన్ ద కార్డ్స్ ఈస్ కాల్డ్ గ్లాటిస్. సో ఎప్పుడైతే ఈ కార్డ్స్ అనేటివి, వోకల్ కార్డ్స్ అనేటివి ఓపెన్ అయి ఉంటాయో వాటిని గ్లాటిస్ అంటాం. ఇన్ ద ఆర్ట్ ఆఫ్ స్పీకింగ్ ద వోకల్ కార్డ్స్ క్యాన్ బి 4 పొజిషన్స్. సో ఇది మాట్లాడేటప్పుడు 4 పొజిషన్స్ లో ఉంటుంది అనమాట వోకల్ కార్డ్స్ అనేటివి. అవి ఏంటంటో చూద్దాం. దే క్యాన్ బి కంప్లీట్లీ క్లోజ్డ్, సో ద ఎయిర్ స్ట్రీమ్ ఈస్ హెల్డ్ బిహైండ్ దెమ్. సో మొత్తంగా క్లోజ్ అయి ఉన్న పొజిషన్ ఒకటి, అంటే ఎయిర్ స్ట్రీమ్ అనేది పాస్ అవ్వదు వోకల్ కార్డ్స్ నుంచి. దే క్యాన్ బి వైడ్ ఓపెన్ సో దట్ ఎయిర్ స్ట్రీమ్ ఈస్ అలౌడ్ ఫ్రీ ప్యాసేజ్ యాజ్ ఇన్ నార్మల్ బ్రీతింగ్. సో మనం బ్రీతింగ్ చేసుకున్నప్పుడు ఎలా అయితే ఫ్రీగా ఉంటుందో అలాగే ఫ్రీగా ఎయిర్ పోవడానికి కూడా ఆ వోకల్ కార్డ్స్ అనేటివి జరుగుతాయి. అది టోటలీ ఓపెన్ అనమాట. దే క్యాన్ బి పార్షియల్లీ ఓపెన్ సో దట్ దే వైబ్రేట్ వెన్ ఎయిర్ స్ట్రీమ్ పాసెస్ త్రూ దెమ్. సో కొంచెం ఓపెన్ అయి ఉండేలాగా ఇంకో పొజిషన్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఎయిర్ స్ట్రీమ్ అనేది, గాలి అనేది వచ్చినప్పుడు అది వైబ్రేట్ అవుతుంది అనమాట వోకల్ కార్డ్స్ అనేటివి కొంచెం ఓపెన్ అయి ఉంటాయి. ద వోకల్ కార్డ్స్ ఆర్ ఆల్మోస్ట్ కంప్లీట్లీ క్లోజ్డ్ అండ్ ఓన్లీ ఏ వెరీ స్మాల్ స్పేస్ ఈస్ లెఫ్ట్ ఎట్ వన్ ఎండ్ ఆఫ్ ద గ్లాటిస్. దిస్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద వోకల్ కార్డ్ వెన్ విస్పరింగ్ ఈస్ హర్డ్. మీరు ఎప్పుడైతే విస్పరింగ్ చేస్తారో, సౌండ్ రాకుండా మాట్లాడతారో, వోకల్ కార్డ్స్ ఏ పొజిషన్ లో ఉంటాయనంటే కంప్లీట్లీ క్లోజ్డ్ కాదు, కంప్లీట్లీ ఓపెన్ కాదు, చాలా చిన్న ఓపెనింగ్ అనేది ఉంటుంది వన్ సైడ్ ఆఫ్ ద ఎండ్ లో. ఓకే, లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది అది.
గ్లాటిస్ కి. సో ఆ పొజిషన్ లో మీరు విస్పరింగ్ చేస్తున్నట్టు. సో ఇవి 4 పొజిషన్స్ ఆఫ్ వోకల్ కార్డ్స్. ఒకటేమో పూర్తిగా క్లోజ్డ్, ఇంకోటేమో పార్షియల్లీ ఓపెన్, ఇంకోటేమో బాగా ఓపెన్ గా ఉండడం, ఇంకోటేమో ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయి ఉండడం. ఓకే, the vibration of the vocal cords is important for another factor too. So ఈ vibration of the vocal cords sounds producing తో పాటు ఇంకో ఫ్యాక్టర్ కూడా ఇంపార్టెంట్. ఏంటో చూద్దాము. The rate at which the vocal cords vibrate is called the frequency of vibration of the vocal cords, and that determines the pitch of the voice. So ఈ వైబ్రేషన్ ఎంతలో ఉంది వోకల్ కార్డ్స్ ది, దీన్ని బట్టి ఫ్రీక్వెన్సీ అనేది తెలుస్తుంది. అండ్ అలాగే మన యొక్క వాయిస్ యొక్క పిచ్ అనేది తెలుస్తుంది. అంటే హై పిచ్చా, లో పిచ్చా, అంటే సౌండ్స్ అనేది ఎక్కువగా వస్తున్నాయా, తక్కువగా వస్తున్నాయా, ఇలా. The sounds that are produced by vibrating the cords are called voiced sounds, as in the case of consonants like D, B, Z, L, while those that are produced without this vibration are called voiceless sounds, as in the case of consonants like F, T, K, S. All vowels are voiced sounds. So వోకల్ కార్డ్స్ వైబ్రేషన్ వల్ల వచ్చే సౌండ్స్ ఉన్నాయి, వైబ్రేషన్ లేకుండా వచ్చే సౌండ్స్ ఉన్నాయి మన ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో. కాన్సనెంట్స్ లో చూసుకున్నట్టయితే వోవెల్స్ అండ్ కాన్సనెంట్స్ ఉంటాయి కదా. కాన్సనెంట్స్ లో చూసుకున్నట్టయితే డి, బి, జెడ్, ఎల్ వీటిని పలికేటప్పుడు వైబ్రేట్ అవుతాయి వోకల్ కార్డ్స్ అనేటివి. వాటిని వాయిస్డ్ సౌండ్స్ అంటారు. ఓకే, అలాగే ఎఫ్, టి, కే, ఎస్ వీటిని పలికేటప్పుడు వైబ్రేట్ అవ్వవు వోకల్ కార్డ్స్ అనేటివి. సో వీటిని వాయిస్ లెస్ సౌండ్స్ అంటారు. మరి వోవెల్స్ ని చూసుకున్నట్టయితే వోవెల్స్ అన్ని కూడా AEIOU ఈ వోవెల్స్ అన్ని కూడా వాయిస్డ్ సౌండ్స్ వైబ్రేషన్స్ ద్వారానే ప్రొడ్యూస్ అవుతాయి. సో దట్ ఈస్ అబౌట్ ద వోకల్ కార్డ్స్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే pharynx. The pharynx is a cavity situated in the throat immediately behind the mouth. సో లారింగ్స్ అనేది విండ్ పైప్ లో టాప్ లో ఉంటుంది. ఫారింగ్స్ అనేది మన మౌత్ కి వెనకాల భాగంలో ఉంటుంది అనమాట. ఓకే, గొంతు దగ్గర అండ్ మౌత్ కి మధ్యలో. In the pharynx, 3 events can happen to modify the air stream. సో 3 ఈవెంట్స్ అయితే pharynx లో అయ్యే అవకాశం ఉంది. The pharyngeal cavity extends from the larynx to the soft palate. సో ఈ క్యావిటీ ఏదైతే ఉందో pharynx అది మనకి లారింగ్స్ నుంచి సాఫ్ట్ ప్యాలెట్ దాకా ఉంటుంది. ఓకే, మరి సాఫ్ట్ ప్యాలెట్ ఏంటో చూద్దాము. మనకి సాఫ్ట్ ప్యాలెట్ అంటే బ్యాక్ ఆఫ్ ద మౌత్ పైన భాగంలో, అంటే బ్రెయిన్ సైడ్ ఉన్న భాగంలో సాఫ్ట్ గా తగులుతుంది కదా. సో అక్కడ ఉంటుంది అనమాట సాఫ్ట్ ప్యాలెట్ అనేది. ఫస్ట్లీ ద సాఫ్ట్ ప్యాలెట్ క్యాన్ బి లోవర్డ్ యాజ్ ఇన్ ఆర్డినరీ బ్రీతింగ్. సో ఈ సాఫ్ట్ ప్యాలెట్ అనేది లోవర్ చేయొచ్చు ఆర్డినరీ బ్రీతింగ్ చేసుకున్నట్టు. సో దట్ ఎయిర్ స్ట్రీమ్ క్యాన్ పాస్ త్రూ ద నోస్ అండ్ ద మౌత్. సో టంగ్ ద్వారా అవుతుంది ఇదంతా. మనకి ముక్కులోంచి కానివ్వండి లేదా మౌత్ లోంచి కానివ్వండి శ్వాస అనేది పోవాలి రావాలి అని అంటే ఈ సాఫ్ట్ ప్యాలెట్ అనేది లోవర్ అవ్వాలి. ఓకే, మనకి సాఫ్ట్ ప్యాలెట్ అనేది తిండికి అండ్ బ్రీతింగ్ కి కూడా యూజ్ అవుతుంది. అంటే ఫుడ్ తీసుకున్నప్పుడు ఏ పైప్ నుంచి వెళ్ళాలి, అండ్ డ్రింకింగ్ చేసినప్పుడు ఏ పైప్ నుంచి వెళ్ళాలి, అండ్ బ్రీతింగ్ చేసినప్పుడు ఏ పైప్ నుంచి వెళ్ళాలి, సాఫ్ట్ ప్యాలెట్ ద్వారా అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే లోవర్ అయినప్పుడు అంటే సాఫ్ట్ ప్యాలెట్ కిందకి అయినప్పుడు ప్రొడ్యూస్ అయ్యే సౌండ్స్ ఉంటాయి కదా, సచ్ సౌండ్స్ ఆర్ కాల్డ్ nasalized sounds. Okay, nasalized sounds అంటారు వాటిని. Secondly, the soft palate can be raised so that the nasal passage is closed and the air stream can pass only through the mouth. సో ఫస్ట్ ఏంటి, సాఫ్ట్ ప్యాలెట్ ని లోవర్ చేశారు. దాని ద్వారా ఏమవుతుంది, నోస్ మౌత్ లో రెండిట్లో గాలి అనేది వస్తుంది. సో దాన్ని nasalized sounds అంటారు. ఒకవేళ ఓన్లీ మౌత్ లో గాలి వచ్చేలాగా సాఫ్ట్ ప్యాలెట్ ని రేజ్ చేశారనుకోండి, అంటే ముక్కుకి గాలి అనేది స్టాప్ అయిపోతుంది. అప్పుడు పలికే పదాలని నాసల్ ప్యాసేజ్ నుంచి పోరాదు. సో ఓన్లీ మౌత్ నుంచి వస్తుంది అనమాట. సో ఓన్లీ మౌత్ కాబట్టి ఓరల్ సౌండ్స్ అనొచ్చు వాటిని. ఇక్కడ అదే ఇచ్చారు చూడండి. సౌండ్ డ్యూరింగ్ ద ప్రొడక్షన్ ఆఫ్ విచ్ ద ఎయిర్ ఎస్కేప్స్ ఓన్లీ త్రూ ద మౌత్ ఆర్ కాల్డ్ ఓరల్ సౌండ్స్. ద సౌండ్స్ ఇన్ ఇంగ్లీష్ వర్డ్స్ పీల్, బ్యాగ్, సాడేట్ అండ్ బుష్ ఆర్ ఓరల్ సౌండ్స్. సో ఈ సా గానీ, డేట్ గానీ, బ్యాగ్ గానీ, పీల్ గానీ, పుష్ గానీ ఇవన్నీ కూడా ఓరల్ సౌండ్స్ అనమాట. ఓన్లీ మౌత్ తోటి పలుకుతాం. Thirdly, the soft palate can be lowered in conjunctions with the closing of the mouth so that the air stream can pass only through the nose. So first ఏమో రెండిటి నుంచి పాస్ అయింది, తర్వాతనేమో మౌత్ నుంచి పాస్ అయింది ఎయిర్ అనేది. ఇప్పుడేమో మళ్ళీ లోవర్ చేయొచ్చు సాఫ్ట్ ప్యాలెట్ ని. ఎలా అంటే మౌత్ నుంచి ఎయిర్ పాస్ కాకుండా నోస్ నుంచి పాస్ అయ్యేలాగా. సో ఇలాంటి సౌండ్స్ ని ఏమనొచ్చు అని అంటే నాసల్ సౌండ్స్ అనొచ్చు. ఇక్కడ ఇచ్చారు చూడండి. సౌండ్స్ డ్యూరింగ్ ద ప్రొడక్షన్ ఆఫ్ విచ్ ఎయిర్ ఎస్కేప్స్ through the nose are called nasal sounds. The last sounds in English words some, sun and sung
ఆర్ nasal సౌండ్స్. సో మీరు పలికేటప్పుడు చూడండి సమ్, సన్, సంగ్ లాస్ట్ లో మనకి ముక్కుతోటి పలుకుతున్నాం. సో వాటిని nasal సౌండ్స్ అంటారు. సో దిస్ ఈజ్ అబౌట్ ద సాఫ్ట్ ప్యాలెట్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మౌత్. సో ఇప్పుడు మనకి ఫారింగ్స్ గురించి చూసాం, లారింగ్స్ గురించి చూసాం, వోకల్ కార్డ్స్ గురించి చూసాం, సాఫ్ట్ ప్యాలెట్ గురించి చూసాం. ఇప్పుడేమో నోటి గురించి చూద్దాం, మౌత్. ఇన్ ద మౌత్ దేర్ ఆర్ ఫిక్స్డ్ అండ్ మూవబుల్ పార్ట్స్. మనకు ఆల్రెడీ తెలుసు, నోట్లో మనకి ఫిక్స్డ్ పార్ట్స్ అనేటివి ఉంటాయి, మూవబుల్ పార్ట్స్ అనేటివి ఉంటాయి. ద ఫిక్స్డ్ పార్ట్స్ ఆర్ టీత్ రిచ్ అండ్ ద రూఫ్ ఆఫ్ ద మౌత్. సో టీత్ ఎక్కడైతే ఉందో అది ఫిక్స్డ్ పార్ట్ ఉంటుంది, కానీ రూఫ్ ఆఫ్ ద మౌత్ కూడా ఫిక్స్డ్ పార్ట్. ద మూవబుల్ పార్ట్స్ ఆర్ లిప్స్ అండ్ ద టంగ్. అంతే కదా, పెదాలు మరియు నాలుక అనేది కదులుతూ ఉంటుంది. ద మూవబుల్ పార్ట్ క్యాన్ మోడిఫై ద ప్యాసేజ్ ఆఫ్ ద ఎయిర్ స్ట్రీమ్ బై పార్షియల్ ఆర్ కంప్లీట్ ఇంటర్ఫియరెన్స్ విత్ ఇట్. దిస్ మోడిఫికేషన్ is produced either by movable parts acting together or by one of them acting with the fixed part. సో ఈ మూవబుల్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారానే సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో మీరు లిప్స్ క్లోజ్ చేసినప్పుడు ఒక టైప్ ఆఫ్ సౌండ్ వస్తుంది, ఓపెన్ చేసినప్పుడు ఒక టైప్ ఆఫ్ సౌండ్ వస్తుంది. లిప్స్ ని ఓవెల్, ఇప్పుడు ఓ పలికేటప్పుడు ఒక రకంగా పెడతారు, యూ పలికేటప్పుడు ఒక రకంగా పెడతారు, ఏ పలికేటప్పుడు ఒక రకంగా పెడతారు, అండ్ అలాగే నాలికని కూడా. ఓకే, సో ఈ మూవబుల్ పార్ట్స్ అనేవి ఫిక్స్డ్ పార్ట్స్ తోటి టుగెదర్ గా వర్క్ చేస్తున్నప్పుడు అన్ని కలిపి వర్క్ చేయొచ్చు, లేదా ఏదో ఒక పార్ట్ వర్క్ చేయొచ్చు. అలాంటప్పుడు సౌండ్స్ అనేటివి డిఫరెంట్ గా ప్రొడ్యూస్ అవుతాయి. దట్ ఈస్ అబౌట్ ద మౌత్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే alveolar ridge. Okay, the alveolar ridge or teeth ridge is defined as the part which is convex to the tongue. సో టీత్ రిడ్జ్ కానివ్వండి, అంటే ఈ లోపల భాగంలో రిడ్జ్ అనేది ఉంటుంది కదా, సో అది. ద టీత్ రిడ్జ్ ఫంక్షన్స్ ఇన్ అబ్స్ట్రక్టింగ్ ద ఎయిర్ స్ట్రీమ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద లంగ్స్. సో పళ్ళు ముయ్యడం ద్వారా కూడా మనకి ఎయిర్ స్ట్రీమ్ అనేది ఆపొచ్చు, అవునా? సో అదే చెప్తున్నారు ఇక్కడ. ఇట్ ఆల్సో మోడిఫైస్ ద ఎయిర్ స్ట్రీమ్ వెన్ ప్లేస్డ్ అగేన్స్ట్ ద టిప్ ఆఫ్ ద టంగ్ ఆర్ ద బ్లేడ్ ఆఫ్ ద టంగ్. సో ఈ టంగ్, టిప్ ఆఫ్ ద టంగ్ మనకి టీత్ రిడ్జ్ కి తగులుతున్నప్పుడు కూడా మోడిఫికేషన్స్ అనేటివి చేయొచ్చు ఇన్ ద సౌండ్స్. ఎగ్జాంపుల్ గా మీరు ఒకసారి టీ కానివ్వండి, డి కానివ్వండి పలకండి, అప్పుడు టీత్ రిడ్జ్ కి తగులుతూ ఉంటుంది, టీ డి. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే టంగ్ గురించి చూద్దాము. ద వోకల్ ఆర్గన్ విచ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ ఈజ్ ద టంగ్. సో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రోల్ అనేది టంగ్ కే ఉంటుంది సౌండ్స్ ప్రొడక్షన్ లో. ఇట్స్ ఇంపార్టెన్స్ క్యాన్ బి సీన్ ఇన్ ద వే హౌ ద టంగ్ ఇన్ సినానిమ్స్ విత్ లాంగ్వేజ్. సో టంగ్ అనేది లాంగ్వేజ్ ని పలకడంలో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎ థిన్ స్ట్రిప్ ఆఫ్ ఫ్లెష్ బట్ ఏ కాంపాక్ట్ మాస్ ఆఫ్ మస్కులర్ టిష్యూ క్యాపబుల్ ఆఫ్ వెరీ క్విక్ మూమెంట్. సో మీరు చూసుకున్నట్టయితే మనం మాట్లాడేటప్పుడు టంగ్ ఫాస్ట్ గా మూవ్ అవుతా ఉంటుంది, అవునా? సో ఓన్లీ ఇది ఒక థిన్ స్ట్రిప్ ఆఫ్ ఫ్లెష్ లాగా కాదు, ఒక మస్కులర్ టిష్యూ లాగా తీసుకోవచ్చు. క్విక్ మూమెంట్ అనేది దీనికి పాసిబుల్ అవుతుంది. ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఫ్లెక్సిబుల్. సో చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది టంగ్ అనేది హ్యూమన్ బాడీలో. దేర్ ఆర్ 4 parts ఆఫ్ ద టంగ్. సో ఈ టంగ్ కి కూడా, నాలుకకి కూడా 4 పార్ట్లు అనేటివి ఉన్నాయి. The part which normally lies opposite the soft palate is called the back. సో మౌత్ కి చాలా వెనకాల సాఫ్ట్ ప్యాలెట్ దగ్గర ఉండేదేంటి, బ్యాక్ ఆఫ్ ద టంగ్ అంటారు. The part which normally is opposite the hard palate is called the front and the part which is opposite the teeth ridge is called the blade. సో టీత్ రిడ్జ్ కి టచ్ అయ్యేదేమో బ్లేడ్ అంటారు, అలాగే ఫ్రంట్ లో ఆపోజిట్ హార్డ్ ప్యాలెట్ లో ఉన్నది ఫ్రంట్ అని అంటారు. ద ఎక్స్ట్రీమిటీ ఆఫ్ ద టంగ్ ఈస్ కాల్డ్ ద టిప్ ఆర్ పాయింట్ విచ్ క్యాన్ బి ప్లేస్డ్ అగేన్స్ట్ ఎనీ పాయింట్ విత్ ఇన్ ద మౌత్. సో టంగ్ కి చాలా చివర భాగాన్ని టిప్ అంటారు అనమాట. ఓకే, సో అది నోట్లో ఎక్కడికైనా మీరు ప్లేస్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద 4 parts. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ద లిప్స్. ద లిప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఆర్టికులేషన్ ఆఫ్ సర్టెన్ కాన్సనెంట్స్ అండ్ వోవెల్స్. సో కాన్సనెంట్స్ ని, వోవెల్స్ ని పలికేటప్పుడు చాలా ఇంపార్టెంట్ లిప్స్ అనేటివి. లిప్స్ ని ఒక రకంగా పెడితేనే అప్పుడు ఎయిర్ అనేది పాస్ అయ్యి ఆ సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దేర్ క్యాన్ బి వేరియస్ పొజిషన్స్ ఆఫ్ ద లిప్స్. సో చాలా పొజిషన్స్ అనేటివి ఉంటాయి లిప్స్ లో మనకి. సో స్ప్రెడ్ లో ఐ చూసుకున్నట్టయితే సీన్, ఈ అని మనం లిప్స్ ని చేస్తాము. అలాగే ఫాదర్ లో ఏ చూసుకున్నట్టయితే ఫా, నోరు మొత్తం తెరుస్తాము, రౌండెడ్ ఓపెన్ గా పెడతాము. అండ్ అలాగే యు, నోరుని క్లోజ్ చేసినట్టు రౌండెడ్ పెడతాము, అవునా? సో అదే ఇక్కడ మనకి కొన్ని పొజిషన్స్ అనేటివి చెప్పారనమాట. వోవెల్ సౌండ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 categories. సో వోవెల్ సౌండ్స్ మనకి 2 categories లాగా డివైడ్ చేశారు, అన్రౌండెడ్, రౌండెడ్. అన్రౌండెడ్ వోవెల్స్ ఆర్ దోస్ డ్యూరింగ్ ద ఆర్టికులేషన్ ఆఫ్ విచ్ లిప్స్ ఆర్ రౌండెడ్. సో ఈ వోవెల్స్ అనేటివి ఏ అనేటప్పుడు ఓపెన్ చేసి ఉంటాం, ఈ అనేటప్పుడు స్మైలింగ్ ఫేస్ లాగా ఉంటుంది, ఐ అనేటప్పుడు
ఓపెన్ చేసి ఉంటాం. ఓ అనేటప్పుడు రౌండెడ్ గా క్లోజ్ చేసి ఉంటాం. అలాగే యూకి కూడా. ఓకే, సో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కాబట్టి అన్రౌండెడ్, రౌండెడ్ సౌండ్స్ మనకి వోవెల్ సౌండ్స్ అనేటివి. ద వోవెల్ ఇన్ ఇంగ్లీష్ వర్డ్స్ సీట్, సిట్, సెట్ అండ్ సాట్ ఆర్ అన్రౌండెడ్ అండ్ దోస్ ఇన్ కాట్, కాట్, పుట్ అండ్ ఫూల్ ఆర్ రౌండెడ్ వోవెల్స్. సో మీరు సీట్, సిట్, సెట్, సాట్ ఇవి పలికేటప్పుడు లిప్స్ ని క్లోజ్ చేయట్లేదు, అవునా? సో అవి అన్రౌండెడ్ కిందకి వస్తాయి. అలాగే మీరు కాట్, కాట్, పుట్, ఫూల్ ఇవి చదివేటప్పుడు కొంచెం రౌండెడ్ గా వేస్తున్నాం లిప్స్ ని, సో అవి రౌండెడ్ వోవెల్స్ కిందకి వస్తాయి. ఓకే, సో మీకు పలికే కొద్దీ ఇవన్నీ ఈజీగా తెలిసిపోతూ ఉంటాయి. A fair knowledge of different organs of speech helps the learners of English language in the correct production of various speech sounds. సో మీరు మాట్లాడాలంటే ఎలా మాట్లాడుతున్నారు, దేని ద్వారా మాట్లాడుతున్నారు మీకు తెలిసి ఉండాలి. అందుకే మనకి ఈ సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. We came to understand that it is only through a minor adjustment of speech organs that we are able to produce a variety of English sounds. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే చిన్న అడ్జస్ట్మెంట్స్ తోటే ఇంగ్లీష్ లో డిఫరెంట్ సౌండ్స్ అనేటివి మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఇవాల్టి క్లాస్ లో మనం ఆర్గన్స్ ఆఫ్ స్పీచ్ గురించి చూసాము. దాంట్లో భాగంగానే లారింగ్స్ గురించి, వోకల్ కార్డ్స్ గురించి, ఫారింగ్స్ గురించి, సాఫ్ట్ ప్యాలెట్ గురించి, మౌత్ గురించి, అలాగే ఆల్వియోల్ రిడ్జ్ గురించి, అంటే టీత్ రిడ్జ్ అంటారు దీన్ని సింపుల్ గా చెప్పాలంటే, అండ్ అలాగే టంగ్ గురించి, లిప్స్ గురించి చూసాం. సో ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అవైలబుల్ ఉంటుంది. లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసేసుకోండి. ఈ ఫ్రీ నోట్స్ మీకు హెల్ప్ఫుల్ అనిపించినా, వీడియో నచ్చినట్టు అనిపించినా, అర్థమైనట్టు అనిపించినా లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. అలాగే యూట్యూబ్ లో ఇప్పుడు మనకి హైప్ అనే ఆప్షన్ ఇచ్చారు. సో మీరు కామెంట్ సెక్షన్ కి వెళ్ళిన తర్వాత రైట్ స్వైప్ చేస్తే హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ నుంచి మీరు వీడియోకి పాయింట్స్ అనేవి ఇవ్వచ్చు, అది కూడా ఫ్రీయే కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, హైప్ చేయండి అండ్ లైక్ చేయండి. మంచి వీడియోస్ అనేవి తెస్తూనే ఉంటాము. ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతూనే ఉంటాయి. సో మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం, అలాగే వీడియోని లైక్, షేర్ అండ్ హైప్ చేయడం. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.